ధైర్యంగా పోరాడి ఆ బంగారాన్ని దోచుకోలేకపోయారు. దానికి కనిపెట్టేసి దాన్ని దోచుకేసుకుందామని ఇప్పుడున్న కొంతమంది వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆడ నాగజాతి ఉండడం, వాళ్ళు వీళ్ళని ఎదురొట్టి పోరాటం, వాళ్ళు చనిపోవడం, అమ్మాయిని పొడిచి ఆ రక్తం అంతా నీళ్ళంతా పారేసారు, బంగారం కనపడడం, ఇలా ఏదో తీశారు. విజువల్స్ పరంగా బిజం పరంగా అయితే ఖతర్నాక్ అనిపించింది. విక్రమ్ హనుమాన్ ఆర్నానికి విక్రమ్ ఒక్కడే అని కాదు, అలా ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అసలు అంత పర్ఫెక్ట్గా ఎలా చేయించారో ఇదంటే నార్మల్ క్యారెక్టర్ తోటి కూడా జూనియర్ ఆర్టిస్టులతో కూడా నార్మల్ క్యారెక్టర్ తోటి కూడా పర్ఫెక్ట్గా చేశారు. నాకైతే చాలా బెటర్ అనిపించింది. విక్రమ్ కూడా ఇంత మంచి కెరీర్లో అయితే ఇంత మంచి ఈ మధ్య కాలంలో అసలు రాలేదు. పరిచితుల తర్వాత ఆయన ఇంత మంచి సినిమా తీసినట్టే ఇది చాలా నాకైతే చాలా అంటే చాలా బాగుంది. రంజిత్ గారు ఆయన డైరెక్షన్ చూసే ఉంటారు. ఇంతకుముందు ఒక పా సినిమా అనే ఒక సినిమా ఉంది, ఇందులో కూడా చాలా సినిమా మంచి మంచి సినిమాలు కూడా ఉన్నాయి. మంచి పెద్ద హీరోలు కూడా చేశాడు. బెస్ట్ మూవీ నాకైతే విక్రమ్ కిరణ్ చాలా బెస్ట్ మూవీ. ఇంత మంచి విజువల్స్, ఇంత మంచి ఆయన ఎక్స్ప్రెస్ అలా విక్రమ్ కనపడలేదు భయ. ఒక అడవి జాతి బిడ్డ, టోటల్ గా జంగల్లో ఉండే బతికే బిడ్డలు ఆ జాతి తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది అంటే ఇలాంటి సినిమాలు.